నానక్ చంద్ రట్టు 1940 నుండి 56 వరకు 16 సంవత్సరాలు ఆయన దగ్గర ఈ వాజ్ ఎ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ వాస్ విత్ డాక్టర్ అంబేద్కర్. ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. అయితే ఈయన 4వ తేదీ వెళ్తూ బాబాసాహెబ్ ఇట్స్ ఆల్రెడీ 11 o'clock 12 బజే అవ్వా, మీరేమో నిద్రపోలేదు, మీ ఆరోగ్యం బాగలేదంటే నో రత్తు ఇంకాసేపు రాస్తారని అటు ఇటు తిరిగాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన రాసుకుంటా ఈ డయాబెటిక్ వలన కాలు కొంచెం ఇదైతే ఆ కాలు ఫ్యాను కట్టుకుని వంగి ఒక పక్కకు పోయి రాస్తూ ఉన్నప్పుడు తిరిగి 5వ తేదీ మార్నింగ్ ఆయన 7 గంటలకు వచ్చాడు. రత్తు వచ్చేప్పటికి ఇంకా రాస్తూ ఉన్నాడు. చూసి ఏంటి రత్తు నువ్వు ఇంటికి వెళ్ళలేదా అన్నాడంట. నేను వెళ్ళటం ఏంటి బాబాసాహెబ్, నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు రాత్రి అంతా ఉండి నేను మళ్ళీ ఉదయం వచ్చాను. అవునా 7 గంటలు అయింది ఆ మార్నింగ్. ఏందండి మీరు ఇట్లా రాస్తే మీ ఇదేమవుతుందని అంటే, నాకు సమయం ఆసన్నమైంది. ఐ కుడ్ సీ మై ఎండ్ వెరీ క్లియర్లీ, బట్ దెన్ ఐ హ్యావ్ సో మచ్ టు డూ, ఐ హ్యావ్ సో మచ్ టు లీవ్ బిహైండ్ ఫర్ మై పీపుల్. మరి ఏం చేయమంటావు నన్ను అని చెప్పి ఆయన బాధతో 6వ తేదీ ఉదయం తెల్లవారుజామున డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం 3 గంటలకో 4 గంటలకు ఆయన పరమపదించారు. 1916లో మొదలైనటువంటి ఆయన యాక్టివ్ లైఫ్ 56 వరకు అంటే కరెక్ట్గా 40 సంవత్సరాల ఆయన జీవితం, రోజుకు సుమారుగా ఆయన జీవితంలో 16 నుంచి 18 గంటలు ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, సామాజిక న్యాయం కోసం పనిచేశాడు. ఎంత స్ఫూర్తి అండి. 5 మంది పిల్లలు ఆయనకు. మీకు తెలుసో లేదో, ఆయన చదువు పూర్తి వచ్చిన వెంటనే నాకు తెలిసినంత వరకు సుమారుగా మోర్ దాన్ డజన్ ఆఫర్ లెటర్స్ వచ్చినాయి ఆయనకు. కేంబ్రిడ్జి, ఆక్స్ఫోర్డు, ఇంకా ఆయన చదివిన యూనివర్సిటీ నుంచి లక్షలు ఇస్తాం జీతాలు రండి అని చెప్పి భార్య రమాబాయిని పిల్లలందరినీ వెంటేసుకుని వెళ్ళింటే ఈ భారతదేశంలో ఒకవేళ అంబేద్కర్ ఆయన అక్కడ ఉండేవాడు. ఆయన జీవితం బాగుండేది. మొత్తం పిల్లలందరూ కోల్పోయారు. 5 మందిలో 4 చనిపోయారు. లాస్ట్కి ఒక్క యశ్వంత్ మాత్రం మిగిలాడు. కాబట్టి కుటుంబాన్ని అంతా పాడు చేసుకున్నారు. ఎవరన్నా ఈ రోజున్న పరిస్థితులు చూస్తే ఏం మూర్ఖుడయ్యా అంబేద్కర్ అంటారు. నేను హిందువుగా చావనన్నప్పుడు ఈ బ్రిటిషర్స్ వచ్చి ఈ రోజు లెక్క ప్రకారం అంట 700 కోట్లు ఆయనకు ఆఫర్ చేస్తూ, అంబేద్కర్ మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక ప్రొవిజన్ పెడతాం, అంబేద్కర్ విల్ బి గవర్నర్ జనరల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్ త్రూ హిస్ లైఫ్. నువ్వు కనుక క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రొవిజన్ పెట్టి డిక్లేర్ చేస్తాం ఇండిపెండెన్స్. అండ్ రెండవది నీకు 700 కోట్లు ఇస్తాం నువ్వు కనుక యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి హీ బ్లంట్లీ రిఫ్యూజ్డ్ ఇట్. ఆయన ఏం చెప్తాడంటే ఐఆమ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అంటాడు అంతే. ఒకవేళ పొరపాటున ఆయన దగ్గర ఏ ఒక్క చిన్న తప్పు కనుక ఈ జాతికి దృష్టిలో పడి ఉన్నా ఆయనను చీల్చి చెండాడిండేవాళ్ళు. ఎక్కడ ఆయన ఇంత కూడా స్టెయిన్లెస్ అండ్ స్పాట్లెస్ క్యారెక్టర్. ఆయన యోలో మహాసభలో 1935లో హిందువుగా పుట్టినా కానీ హిందువుగా చావను. దానికి మా కారణాలు అందరికీ తెలుసు. హిందూ మతము ఎట్లా చీల్చి చెల్లాడింది ఈ వ్యవస్థను, ఎందుకు ఇట్లా అని చెప్పి. ఆయన బ్రాహ్మణులు ఎప్పుడు విసరించుకో. ఇన్ఫ్యాక్ట్ చాలామంది బ్రాహ్మణులు ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయన ఫైటింగ్లో, ఆయన ఉద్యమాలలో బ్రాహ్మణులు చాలామంది ఇచ్చారు. మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకం అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకమని, ఈ అగ్రకుల వ్యతిరేకం అంటే ఏదో కమ్మోళ్ళకు రెడ్లకు వ్యతిరేకం, అది కాదు. కమ్మోళ్ళు రెడ్లు శూద్రులే, మేము వాళ్ళని లెక్కేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4వ పంచముల కంటే కొంచెం ముందు ఉంటారేమో. ఎక్కడా లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది మన దగ్గర, విచ్ కెనాట్ బి అండర్స్టూడ్ బై అవర్ పీపుల్. అంబేద్కర్ అక్కడ లండన్లో, జర్మనీలో, బాన్ యూనివర్సిటీలో అక్కడెక్కడ ఆయన మొత్తుకున్నా కూడా క్యాస్ట్ సిస్టమ్, వాట్ ఈస్ దిస్ కాస్ట్ సిస్టమ్ అంటే, అరే బాబు హౌ డూ యూ డిఫైన్? ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అంటే డబ్బున్నోడు లేనివాడు, నల్లవాడు తెల్లవాడు, ఈ క్యాస్ట్ ఏంది మధ్యలో? అన్టచబిలిటీ. వై? బట్ వై? వీ డు నాట్ నో. అండ్ దే ఆర్ శాంక్టిఫైడ్ బై ద రిలీజియన్. హిందూ మతమే దాన్ని ఆమోదించింది, ఒక సోషల్ ల్యాడర్. ఈ ల్యాడర్ను, ఒక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏర్పడినటువంటి ఈ కుల వ్యవస్థను ఆయన ఇట్లా చేయాలనుకుంటే వర్టికల్గా ఉన్నదాన్ని ఆయన హారిజంటల్గా చేయాలనుకుని ఆయన చేసిన ప్రయత్నం సామాజిక న్యాయం. అరే భూమాతకు పుట్టింది 4 బిడ్డలని నువ్వే చెప్తున్నావు, ఏదో బ్రాహ్మణ వైశ్య. మరి అసలు ఆ పుట్టుకెళ్ళి నీ పంచముడు ఎక్కడి నుంచి వచ్చిండు అంటే పుట్టాల్సిన దగ్గర నుంచి పుట్టినవాడే పంచముడు. మీరంతా ఈ నుంచి పుట్టి ఆ నుంచి పుట్టి ఎవడరా ఎక్కడెక్కడి నుంచి పుడతారు జనానికి? అమ్మ అయ్యకు కరెక్ట్గా పుట్టాల్సిన స్థలం నుంచి పుట్టిన వాడే ఈ యొక్క దళితుడు, ఈ పంచముడు మీరు చెప్పేవాడు. వెన్ ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ పీపుల్ ఆర్ ఒఫీషియల్లీ ప్రాక్టీసింగ్ సర్టన్ రిలీజన్, ఒక పర్టికులర్ సొంతగా ఉండటం వేరు, బట్ రిప్రజెంటింగ్ ద హోల్ నేషన్,
జాతి మొత్తానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి మోకరిల్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసి నేను ఒక లౌకికవాదిని అంటే తప్ప లౌకికవాదం లేదు భారతదేశంలో. మనకున్నదంతా ఒక సూడో సెక్యులరిజమే. ద స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఫర్ దట్ మ్యాటర్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డెడ్. వీఆర్ ఓన్లీ డిలేయింగ్ ద ఫ్యూనరల్. ఆ రాజ్యాంగం ఆ స్ఫూర్తే చచ్చిపోయింది. కేవలం మనం భూస్థాపితాన్ని మాత్రమే డిలే చేస్తున్నాం. దాన్ని కనుక ఏమి చేయకుండా కొత్త నిర్మాణం కనుక జరగకపోతే ఆ కంపు ఆ కుళ్ళు వాసనలు మనకు తప్పవు. మనకేదో సబ్ ప్లాన్ మీ అందరూ తెలుసుగా, మామూలుగా ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో కూడా అవుట్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ అవుట్లే మనకు వచ్చే 2,70,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్. అందులో నీకు 22% ఖర్చు పెట్టాల్సింది ఎస్సీ ఎస్టీలకు. అందులో నుంచి తీసి 125 అడుగుల విగ్రహం పెట్టడం అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ టేకెన్ అప్ బై ది గవర్నమెంట్స్. సో మన నోర్లు ముయ్యడానికి మన పిల్లల చేతనే ఒక మేనియా సృష్టించి కేసీఆర్ సెక్రటరీ దగ్గర 120 అడుగుల అది పెడుతున్నాడు. బట్ నువ్వు చేస్తున్న నీ హిడెన్ ఎజెండా ఏంది? టు సైలెన్స్ యూ. మన నోర్లు నొక్కి సమస్యలు పరిష్కరించాలంటే ఎట్ట అవుతుందండి? ఏం లౌకిక రాజ్యం అవుతుంది? అంబేద్కర్ చేసింది అంబేద్కరిజం కాదు, గుర్తుపెట్టుకోండి. వాట్ అంబేద్కర్ థాట్ ఆఫ్ అకంప్లిషింగ్ అండ్ వాట్ అంబేద్కర్ హ్యాస్ లెఫ్ట్ ఫర్ అస్ టు అకంప్లిష్. ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో అది అంబేద్కరిజం, మనం ఏం చేయాలని ఆయన కోరుకున్నాడో అది అంబేద్కరిజం. అలాంటి అంబేద్కరిజం ఫెరడ్ విలాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్.